ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూడబోయే ఒక గొప్ప ఔషధ మొక్క అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక తీగ మొక్క ఉంది. ఈ తీగ మొక్కని కొంతమంది తెల్ల జుమికి అంటారు, కొంతమంది కటుకాయ చెట్టు లేదా కటుకాయ తీగ అంటారు. అయితే ఇవి ఏ ప్రాంతంలో చూసినా విరివిగా లభిస్తాయి అన్నమాట. అయితే కొంతమంది కొన్ని రకాల ఉపయోగాలకి ఈ తీగను వాడుతూ ఉంటారు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారో ఈ తీగ గురించి విందాం మనం. ఉపయోగపడతాయో చెప్పు. మా ఊళ్ళో వెనకరండి చెప్పేది నువ్వు దేనికి ఉపయోగపడతాయో తెలియకుండా తినేత్తెలగా. దీంట్లో గింజ ఉంటది, సబ్జా గింజల్లాగా. దీని పుల్లగా ఉంటాయి, పండితేనేమో తీయగా ఉంటాయి. ఇది తింటే పెళ్ళైన కొత్త జంటలకు పెడితే 3 నెలల్లోనే కడిపోతుంది. అలా కాదు, వృద్ధి కణాలు మగోళ్ళు సంఖ్యలు పెరగలేదని మెడిసిన్ వాడతారు చూడు. మీద కణాల సంఖ్య తక్కువ ఉంది, మందులు వాడుతున్నాం. తీసిస్తాడు, ఆగండి, కంగారు తీస్తే పచ్చి రాకుండా పండుతాయి కాయ. ఇగో ఇందులో ఉంది చూడు, అది తీసేసాను. మరి దీని బొటానికల్ నేమ్ అయితే ఫాసిఫ్లోరా ఫొటాడియా అంటారు. అయితే మీ ప్రాంతంలో ఈ మొక్కని ఏమని పిలుస్తారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీరు కనుక ఈ మొక్కని ఔషధ మొక్కగా వాడితే దేనికి వాడతారో కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, తెలియని వారు తెలుసుకుంటారు. అయితే ఇది కొంతమంది ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారో అన్నది మనం విన్నాం. అయితే మరి సైన్స్ ఏం చెప్తుంది అంటే, రీసెర్చ్ ఏం చెప్తుంది, ఈ మొక్క ఔషధ మొక్కగా దేనికి ఉపయోగిస్తారు లేదా దీనిలో ఉన్న ఔషధ గుణాలు ఏమిటి అనే విషయానికి వస్తే, ఈ మొక్కలో అంటే డిప్రెషన్ని తగ్గించే గుణాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఈ మొక్కలో ఉండే ఔషధ గుణాల వల్ల శాంతియుతంగా, అంటే చక్కగా ఎటువంటి ఆందోళన లేకుండా మనిషి జీవించే అవకాశాలు ఈ మొక్కలో ఉన్నాయి అని రీసెర్చ్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. అలాగే ఇంకొక గొప్ప గుణం ఏంటంటే, నొప్పుల్ని తగ్గించే గుణం కూడా ఈ తీగ మొక్కలో ఉందన్నమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, జీర్ణ సంబంధించిన వ్యాధులు అంటే డైజెస్టివ్ సిస్టంలో ఉన్న వ్యాధుల్ని తగ్గించే గుణం కూడా ఈ యొక్క తెల్ల జుమికి మొక్కలో ఉందన్నమాట. మీకు ముందే చెప్పినట్టు కొంతమంది తెల్ల జుమికి అంటారు, కొంతమంది కటుక్కాయ అని కూడా అంటూ ఉంటారు. అయితే ఈ కాయలు ప్రతి ప్రాంతంలో మన చిన్నతనం నుంచి మనం కూడా చాలాసార్లు తినే ఉంటాము. ఎటువంటి ప్రమాదం లేని కాయలు చిన్నపిల్లలతో సహా తింటారు. ఒకవేళ ఫ్రెండ్స్ మీ ప్రాంతంలో ఈ మొక్కని ఏమంటారో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి, తెలియని వారు తెలుసుకుంటారు.